నానమ్మ కూడా హ్యాపీ అయ్యి మమ్మీతో కలిసిపోతుంది అనుకున్నాం. నానమ్మ నన్ను త్వరలోనే క్షమిస్తుంది బన్నీ. నా కోసమని మీరు ఇలా చేయొద్దు. మా గురించి మీరు ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది, కానీ మమ్మల్ని కలిపే పద్ధతి ఇది కాదు బన్నీ. ఇది మీ పని కూడా కాదు. నేను చూసుకుంటానులే, సరేనా? ఆయనే ఉండుంటే నా చీరకి పీకో ఫాల్స్ మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించి తెచ్చేవారు. ఆయన లేకపోవడం వల్ల ఈ పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. సుమంగిళి, హా? ఏ సరోజా, నువ్వా? ఎలా ఉన్నావే? మీ ఆయన పిల్లలు అంతా బాగున్నారా? అంతా బావున్నాం. ఎక్కడికెళ్తున్నావు? టైలర్ షాప్కి. కొత్త విశేషాలేంటి ఇంకా? మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆఖరికి నీ కూతురు కూడా పెళ్ళైపోతుందన్నమాట. అదేంటే అలా అన్నావు? అవును, నువ్వింకా రెండో పెళ్లి చేసుకోలేదు కదా? ఆ మాట ఎందుకు అడుగుతావులేవే. ఇంతకీ పెళ్లి కొడుకెవరు? కట్నం ఎంత ఇస్తున్నావు? అబ్బాయికి కట్నం తీసుకోవడం ఇష్టం లేదంట. అమ్మాయి నచ్చితే చాలన్నాడు. డిగ్రీ చదువుకున్నాడు, యోగ్యుడు, బుద్ధిమంతుడు. ఉద్యోగమేమీ లేదు, ఏవో చిన్న చిన్న పనులు చేస్తున్నాడంట. ఫోటో చూస్తావా? చూపించు. అరే రాజానా? మా అల్లుడు నీకు ముందే తెలుసా? వాళ్ళ నాన్నగారు తెలుసు. మా ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వస్తారు. వాళ్ళ నాన్నగారు లేరే, ఎప్పుడో చనిపోయారు. ఎవరింట్లోనో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నానని మా అల్లుడు చెప్పాడు. అది మీ ఇంట్లోనేనా? అంటే మాస్టర్ గారు ఇంకా ఓల్డ్ గెటప్ వేసుకుని మా ఇంటికి వచ్చాడా? నా ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోపోతున్నాడా? అంటే నా రెండో పెళ్లి కలేనా? సుమంగిళి, ఏమైందే? అయిపోయింది, అంతా అయిపోయింది. ఎందుకే అలా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? అంతా అయిపోయిందన్నావు. అవునే, నీ కూతురి బతుకు బొగ్గిపాలవబోతోంది. ఆ రాజా నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు. వాడికి లేని వ్యసనమంటూ లేదు. గొట్టం పెట్టుకుని మా ఇంటికి ముసలాళ్ళ వచ్చి నాతోనే చెడుగా ప్రవర్తించాడు. వాణ్ణి చేసుకుంటే పెళ్ళైన రెండో రోజే నీ కూతురు ఊరేసుకుని చావటం ఖాయం. నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాను. నువ్వింకా రెడీ అవ్వలేదా వాసు?
దేనికక్క? హం, దేనికంటావేంటి? అభి నువ్వు ఏదో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాలన్నావు కదా. నాకు వెళ్ళాలని లేదక్క. అదేంటి వసు, అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి, నలుగురిలో కలవాలి. కరెక్టే, కానీ నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదక్క. మనసంతా ఏదోలా ఉంది. ఆ, అత్తయ్య గారి గురించి ఫీల్ అవుతున్నావా? అలా అని కాదక్క, ఎందుకో ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. ఆ పార్టీకి వెళితే ఆ గోల, ఆ సందడిలో నేను ఇమడలేకపోవచ్చు, ఇబ్బంది పడచ్చు. అందుకే వెళ్ళకూడదనుకుంటున్నాను. పార్టీకి వెళ్ళకూడదని నీకు నువ్వే నిర్ణయం తీసేసుకుంటావా వసు? అంతా నీ ఇష్టమేనా? నువ్వేమనుకుంటే అదే చేస్తావా? ఎదుటి వాళ్ల మాటకి, అభిప్రాయాలకి విలువివ్వవా? అయ్యో, అదేం లేదత్తయ్య. మరెందుకు పార్టీకి వెళ్ళకూడదు అనుకుంటున్నావు? పార్టీకి వెళ్ళాలి అని అభి చెప్పాడు కదా. అంటే అభి మాటన్నా నీకు లెక్కలేదా? నీ భర్తకు కూడా నువ్వు గౌరవం ఇవ్వవా? వసుకి అలాంటి ఉద్దేశం లేదత్తయ్య. తను నువ్వు వెనకేసుకు రాకపోవని, తనకి నచ్చినట్టు ఉండడానికి ఇదేం తన పుట్టిల్లు కాదు. తనకంటే పెద్దవాళ్ళం ఈ ఇంట్లో ఉన్నాం. అది తను గుర్తుపెట్టుకోవాలి. అది కాదత్తయ్య. మాట్లాడుకో. ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించావు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటి పరువు తీసావు. ఇప్పుడు పార్టీకి వెళ్లకుండా అభి పరువు తీస్తావా? పార్టీకి అందరూ ఫ్యామిలీతో వస్తారు. నువ్వు లేకుండా అభి ఒక్కడే పార్టీకి వెళ్తే తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఫ్రెండ్స్కి అభి ఏం సమాధానం చెప్తాడు? వాళ్ల ముందు అభి తలదించుకోవాలా, అవమానపడాలా? నాకు అవమానం జరిగినా సహిస్తాను గాని నా కొడుక్కి తలదించుకునే పరిస్థితి వస్తే నేనొప్పుకోను. అది నీ వల్ల అభికి అవమానం జరిగితే